ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన శ్రయం వ్యాసేన గాంధీత్వపురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని భగవతి అష్టాదశాధ్యాయిని. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జున కొనార్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధం జరగరాదని సర్వ విధములుగా భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి వచ్చాను. అర్జుని కోరిక మేరకు రథంబును ఉభయ సైన్యముల మధ్యన నెట్టెను. అర్జునుడు ఉభయ సైన్యముల మధ్యనున్నటువంటి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూసి హృదయము గ్రహించి ఈ రకంగా మాట్లాడాను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజేన గోవింద కిం భోగైర్జీవితే నవః కిం భోగైర్జీవితే నవః. సజ్జనం సంపటకి ఇష్టపడక నాకు విజయము వలదు, రాజసుఖము వలదు అని ధనుర్బాణముల కింద వేసి దుఃఖితుడైన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అశోచానన్యశోచత్వం ప్రజ్ఞా వాదాంచ భాససే గతాసూనా గతాసు చ నానుశోషంతి పండితః నానుశోచంతి పండితః. దుఃఖింపదగని వారి గురించి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులైన వారు అనిత్యములైన శరీరముల గురించి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మల గురించి గాని దుఃఖింపరు.